హలో అమిగోస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్ని కష్టపడి పెంచిన సపోటా పండు ఇదైతే ఈరోజు బాగా పండిందనేది కోసేసింది. కాసేపట్లో దీన్ని కూనిచ్చేద్దాం మనం. సో గాయస్, ఇక్కడ చూసినట్టయితే టబ్బు నిండా మ్యాంగోస్ ఉండే. సో మేము అట్లా మొత్తం అవన్నీ గీరేసి ఒక బకెట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది సెకండ్ బకెట్ మేము ఫిల్ చేసింది. ఫస్ట్ బకెట్ ఆల్రెడీ మేము మొత్తం చిన్న చిన్న పీసెస్గా గీరేసి పైన ఆల్రెడీ ఆరబెట్టేసినాము. దిస్ ఇస్ ద సెకండ్ బ్యాచ్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఎంత కష్టం మా అమ్మమ్మ చేసింది, నేను జస్ట్ ఓవర్ యాక్షన్ చేశాను అనేసి. సో అంటే నేను కూడా కొంచెం చేశా. సో అట్లా కూర్చొని ఇంకా కంటిన్యూస్గా మొత్తం మ్యాంగోస్ ఫస్ట్ పీల్ చేసేసి మంచిగా వాష్ చేసి అదేదో పాడైంది మా అమ్మమ్మకి చూపిస్తున్నా అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. అంతా మళ్ళా అది వద్దు అని అంటే మళ్ళీ ఆపేసి ఇంకొకటి తీసుకున్నాను. ఇంకా అలా స్క్రేప్ చేస్తూ పైన ఉన్నది తీసేస్తున్నాను అనమాట. యొక్క లైక్ హ్యాంగింగ్ పాయింట్ తీసేసి ఇంకా పెడుతున్నా. అంటే చేస్తున్నంతసేపు నేను మా అమ్మమ్మ ఒకటే అనుకుంటుండే, లైక్ ఎంత నష్టం కదా ఇట్లా ఫార్మర్స్కి. వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు ఇంకొన్ని డేస్ అయితే అది ఇంకా వాళ్ళు మంచి క్రాప్ వచ్చింది అనేసి ఇంకా అది సెల్లింగ్ కానీ పెట్టుకుంటారు. కానీ మాకే అంత పెద్ద ఫస్ట్ చూపించినాం కదా బ్లాక్ కలర్ టబ్ ఎంత పెద్దగా ఉందో, అంత పెద్ద టబ్ అన్ని మ్యాంగోస్ ఇచ్చిర్రు. అవి ఇచ్చి మళ్ళీ ఇంకా కాలాన ఇస్తాము అనుకుంటే ఫోన్ చేసిరంట. ఇంకా అవే ఇక్కడ పెట్టుకోవాలా అని మేము అంత కష్టపడి చేస్తున్నాము అనేసి వద్దు అనుకున్నాము. బట్ వాళ్ళకి ఎంత నష్టం కదా, అసలు ఎంత బాధపడతారు. అన్ని మంత్స్ ఆఫ్ కష్టాన్ని వాళ్ళు అలా పోయింది. జస్ట్ అంటే ఒక వడగాల్పు వచ్చిందంట, దానివల్ల మొత్తం కాయలన్నీ రాలిపోయినాయి అనేసి ఇంకా అందరికీ వాళ్ళు అలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారంట. రీసెంట్గానే అంటే ఇది నేను వచ్చిన రోజు ఫుటేజ్. సో ఇలా పైన మేము తీసుకెళ్ళి ఇలా ఆరబెట్టాము. నేనైతే దీనికి వాయిస్ ఓవర్ ఇప్పుడు ఆపేస్తాను. న్యాచురల్ సౌండ్స్ వినండి. ఉడతా ఎంత క్యూట్ ఉందో. I'll see you in the next vlog. While you enjoy this, please don't forget to subscribe and also follow me on my Instagram. Bye bye.